గుంటూరు జిల్లా కొల్లిపరి మండలం వల్లభాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటూ అక్కడిక్కడే సమస్య పరిష్కారం చేసేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యలు అధికారులకు సూచించారు. నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రతి అధికారి పనిచేయాలని, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. పార్టీలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ మనం చూడాలి. అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, పీడీ గారికి, ఇతర అధికారులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామాల్లో మనం ముఖ్యంగా ఒక 3-4 అంశాల పైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తూ ఉంటాం. చాలా మంది ఇంతకుముందు రైతులు కాలువల గురించి చెప్పారు, అనుమతుల గురించి చెప్పారు, షట్టర్లు కూడా లేని పరిస్థితి గురించి వివరించారు. కొంతమంది పెద్దలు ప్రాణాల గురించి చెప్పారు. ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది గాయాలు పాల్గొతున్నారు. ప్రాణానికే గతంలో 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు కనీసం జనాల నుంచి రావడానికి 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. అటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు మీరందరూ కూడా గతంలో చూశారు. అంటే శాసన సభాపతిగా నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2009 నుంచి 2014 వరకు ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు కొల్లిపరిలో మనం ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నాం, మున్నంగిలో ఒక పిహెచ్సి ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళకూడదు, అందుబాటులో డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి. పాము కాట అయినా సరే, కుక్క కాట అయినా సరే, 1 గంట లోపల